అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసుకున్న వాళ్ళకి ముఖ్యంగా ఒక సమస్య వెంటాడుతుందన్నమాట. అదే జాగ్రఫీ అనేటువంటి ఒక సమస్య. దీనికి కారణం లేకపోలేదు. కారణం ఏంటంటే హిస్టరీ చక్కగా అకాడమిక్ బుక్స్ దొరుకుతున్నాయి, సివిక్స్ అంతకంటే బాగా దొరుకుతున్నాయి, ఎకనామిక్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి అకాడమిక్ బుక్స్ ఇంటర్మీడియట్ సంబంధించి. కానీ ఎక్కడ వెతికినా దొరకని పుస్తకం ఏదై ఉందంటే అది జాగ్రఫీ పుస్తకం మాత్రమే. రకరకాల మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ అకాడమీ బుక్ లేదే అనేటువంటి బాధ నిజమే. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కేవలం అకాడమీ బుక్స్ మాత్రమే చదవాలి. సో అది తెలుసు కాబట్టి చాలామంది విద్యార్థులకు జాగ్రఫీ అంటూ మదన పడుతున్నారు. పైగా ఇప్పుడు నేను జాగ్రఫీకి సంబంధించిన ఎగ్జామ్స్ మొదలుపెట్టాను కాబట్టి ఇంకా గందరగోళం. సార్ జాగ్రఫీ. సరే, దాని సంగతి ఏంటో చూద్దాం. దానికంటే ముందు మనం చూడవలసింది ఏంటంటే అసలు డిఎస్సి జాగ్రఫీ సిలబస్ ఎట్లా ఉన్నది అనేది విశ్లేషణ చేసుకుని ఆ తర్వాత సిలబస్ని ఎట్లాగా మనం చేసుకోవాలనేటువంటి తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ జాగ్రఫీ తెలుగు అకాడమీ పుస్తకాలు మనం ఎట్లాగా చేసుకుందామా అనేది తెలుసుకుందాం. సో ఈ డిఎస్సి జాగ్రఫీ పరీక్షల యొక్క సిలబస్ మనం చూసినట్లయితే మొత్తానికి ఇందులో మనకి ఒక 4 విభాగాలు కనపడతాయి. అంటే మీకు టోటల్గా జాగ్రఫీ సిలబస్ అని ఇచ్చినా కూడా వాడు దీన్ని మనం 4 కోణాల్లో పరిశీలించాలన్నమాట. అందులో మొట్టమొదటి కోణం ఏంటంటే మానవ భూగోళ శాస్త్రం, అది మొట్టమొదటిది. రెండవ కోణం ఏంటంటే భౌతిక భూగోళ శాస్త్రం. ఇక మూడవ కోణం ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ, భారత భూగోళ శాస్త్రం. ఇక నాలుగవది చివరిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం. అంటే ఇచ్చిన సిలబస్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే ఇలా మనకి 4 కోణాలు, అంటే 4 శాస్త్రాలు లేదా 4 విభాగాలుగా ఈ యొక్క జాగ్రఫీ సిలబస్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. డిఎస్సి జాగ్రఫీ సిలబస్ ఇట్లాగా 4 విభాగాలతో నిర్మితమై ఉన్నదన్నమాట. సో ఇందులో మనం పెట్టుకునేటువంటి జాగ్రఫీ ఎగ్జామ్స్లో మొదట మీకు మానవ భూగోళ శాస్త్రాన్ని టచ్ చేశానమాట. కారణం ఏంటంటే జాగ్రఫీ విభాగాల్లో ఏది చదివితే తల తిరిగిపోతుందో, ఏది చదివితే బుర్ర పాడైపోతుందో, ఏది చదివితే ఏందిరా ఇది అనిపిస్తుందో అది మొదటే మనం నేర్చుకున్నట్లయితే, అంటే కొంచెం కష్టంగా ఉన్నది మొదటే మనం నేర్చుకున్నట్లయితే మిగతా అంశాలు ఆ తర్వాత వేగంగా నేర్చుకోవడానికి కుదురుతుంది. రెండోది ఏమిటంటే భౌతిక భూగోళ శాస్త్రం మీద మనకి అవగాహన ఉంటుంది. 6th, 7th, 8th, 9th, 10thలో వాటికి రిలేటెడ్గా ఉండే అంశాలు ఉంటాయి. సౌరకుటం కానీ, గ్రహాలు కానీ, ఇలా భూ అంతర్గత నిర్మాణం కానీ, ఇలా ఇవన్నీ కూడా మనకి కాస్త అనుభవం ఉంటుంది. అలాగే భారత భూగోళ శాస్త్రం మీద కూడా మనకు అనుభవం ఉంటుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇక దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం మీద కూడా ఎంతో కొంత అనుభవం ఉంటుంది. 6th, 7th, 8th ఇలాంటి చోట మనం కొన్ని స్టడీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎడి తిరిగి మనకి పెద్దగా పరిచయం లేనటువంటిది ఏంటంటే మానవ భూగోళ శాస్త్రం. మానవ భూగోళ శాస్త్రం అంటే ఇది వరల్డ్ జాగ్రఫీలో ఒక భాగం. వరల్డ్ జాగ్రఫీలో మనకు భౌతిక భూగోళ శాస్త్రం అలాగే మానవ భూగోళ శాస్త్రం కూడా మనం స్టడీ చేయాలి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి, మానవులకు సంబంధించిన అంశాలు, ప్రపంచానికి ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా వస్తాయి. వీటిని మనం క్షుణ్ణంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సి సిలబస్లు ఇచ్చిన అంశాలను బేరీజ్ చేసుకుంటూ తదనుగుణంగా మన అకాడమిక్ పుస్తకంలో ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా విద్యార్థులారా? మానవ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను చక్కగా క్షుణ్ణంగా నేర్చుకునే ముందు మీకు ఒక చిన్న విషయం. మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తూ ఉన్నట్లయితే మేము మీ అందరి కోసం ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా. సో ఆ ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించే నెంబర్లకు కాల్ చేయండి. ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకే, అందులో ముఖ్యంగా టెట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ నడుస్తుంది. అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ప్రత్యేకమైన బ్యాచ్ నడుస్తుంది. ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటిది మొన్న సెప్టెంబర్ 5వ తారీఖున ప్రారంభించుకున్నాం. సో మరి ఎందుకు ఆలస్యం, వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు చక్కగా ఆ డిఎస్సి ఎగ్జామినేషన్ బ్యాచ్లో చేరండి. అద్భుతంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది మెరుగుపడుతుంది. సో మా ఎగ్జామ్స్ రాసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. అలాగే మీరు కూడా సాధిస్తారు. ఎందుకంటే మేము చాలా నిబద్ధతగా పద్ధతి ప్రకారం ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తాం కాబట్టి. ఓకే, సరే. మానవ భూగోళ శాస్త్రానికి సంబంధించి యాజ్ పర్ డిఎస్సి సిలబస్ దానికి అనుబంధంగా తెలుగు అకాడమీ పుస్తకంలో ఏమున్నది అనేది మీకు చాలా క్లారిటీగా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. రండి. డిఎస్సి సిలబస్లో
మనం ఓవరాల్గా మొత్తం సిలబస్ని అంతా ఫ్రెండ్ తీసుకుని దగ్గర పెట్టుకుని కింద వరకు చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఒక చోట ఇది కనపడుతుంది అనమాట. హ్యూమన్ జియోగ్రఫీ అంటే మానవ భూగోళ శాస్త్రం అనేటువంటిది. ఇందులో ఇచ్చినటువంటి అంశాలు చూస్తే డెఫినేషన్ ఇచ్చాడు, అలాగే కాంటెంట్ ఇచ్చాడు, అండ్ స్కోప్ అంటే పరిధి ఇచ్చాడు. అంటే మానవ భూగోళ శాస్త్రం అంటే అర్థం ఏంటి అంటే నిర్వచనాలకు సంబంధించిన అంశాలు, అలాగే దాని యొక్క విషయం ఏంటి, దాని యొక్క పరిధి ఏమిటి అనేటువంటిది ఇచ్చాడు. మరి దీనికి రిలేటెడ్ ఏ అంశం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇది అంటే మనకి తెలుగు అకాడమీ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి మొదటి పాఠం అదే, మానవ భూగోళ శాస్త్రం నిర్వచనము పరిధి అనేటువంటిది ఏ పాఠం అయితే ఉన్నదో అదే అక్కడ ఇవ్వటం జరిగింది విద్యార్థులారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో మనకి ఒక పుస్తకం వచ్చింది, తర్వాత మళ్ళీ రాలేదు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి సిలబస్ అనమాట ఇది. ఇదే మనకి 2018లో ఇచ్చాడు, అదే మళ్ళీ మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వచ్చినటువంటి డిఎస్ సిలబస్లో కూడా యాజ్ ఇట్ ఈస్ అదే ఉన్నది. అర్థమైందా? సో ఇక రెండోది చూద్దాం. రెండోది ఏంటి, మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్, మనిషి అలాగే పర్యావరణం అనేటువంటి టాపిక్ అని. ఇందులో కూడా సేమ్ డెఫినేషన్, కంటెంటు, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది. ఇది రెండవ విభాగం, ఇది యాజ్ ఇట్ ఈజ్గా డిఎస్ సిలబస్లో ఉన్నటువంటిది. దానికి రిలేటెడ్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే మానవుడు పర్యావరణం అనేటువంటిది. సేమ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నది, ఇక్కడ తెలుగులో ఉన్నది అనమాట, అంతే, అంతకు మించి ఏం కాదు. మానవుడు పర్యావరణం అనేటువంటిది. ఇక తర్వాత మూడోది వరల్డ్ పాపులేషన్ అనేటువంటి టాపిక్ ఇచ్చాడు. వరల్డ్ పాపులేషన్ అంటే ప్రపంచ జనాభా, ఇందులో గ్రోత్, ప్రపంచ జనాభా పెరుగుదల ఎట్లా ఉన్నది అనేటువంటిది, అలాగే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెన్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మొత్తం, అంటే ప్రపంచ జనాభా పెరుగుదల ఎలా ఉంది, ఆ పెరుగుదల కారణాలు ఏంటి, ఆ ప్రపంచ జనాభా యొక్క జనసాంద్రత ఏ మాదిరి ఉన్నది, ఇవన్నీ కూడా విస్తరణ ఎట్లా ఉన్నది అనేటువంటిది. అంటే ప్రపంచ జనాభా మీద, అంటే ఇండియన్ జనాభా మనం చదువుతాం, ఆంధ్రప్రదేశ్ జనాభా గురించి చదువుతాం, దాంతోపాటుగా ప్రపంచ జనాభా వివిధ ఖండాల్లో జనాభా ఎలా ఉన్నది, అలాగే వాటి యొక్క విస్తరణ ఎట్లా ఉన్నది, ఏ ఖండంలో ఎక్కువ జనసాంద్రత ఉన్నది, ఇలాంటి అన్ని అంశాలు మనకి ఇంటర్మీడియట్లు ఇచ్చాడు. అదే మూడవ పాఠం ప్రపంచ జనాభా అనేటువంటిది. సో ఈ 3 పాఠాల మీద మీకు నేను ఈ నెల 15వ తారీఖుని కదా మనం ఎగ్జామ్ పెట్టుకున్నది. సరే, ఇప్పుడు తెలిసిపోయింది కదా మీకు ఏంటి ఇది ఎందుకు ఇచ్చాం అనేటువంటిది. అంటే మీరు జాగ్రఫీ అనగానే ఎంతసేపు సౌర కుటుంబం, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహణాలు, భూభ్రమణం, భూపరిభ్రమణం, భూ అంతర్గత నిర్మాణం, ఖండచలన సిద్ధాంతం, అది ఇదే మాట్లాడుకుంటాం. కానీ సిలబస్ ప్రకారం మనం ఆలోచించుకోవాలి. ఆ సిలబస్లో ఏది కొత్తగా ఉన్నదో అది మొదటే మీ చేత ప్రాక్టీస్ చేసే విధంగా నేను ప్రయత్నించాలి కదా, అది కథ. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక 4వ కాన్సెప్ట్ చూడండి, హ్యూమన్ యాక్టివిటీస్. ఇందులో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని ఇచ్చాడు. అంటే ఇది మన యొక్క వృత్తులకు సంబంధించింది అనమాట. అంటే ప్రాథమిక, సెకండరీ ఏంటి, టెర్షియరీ ఏంటి అంటే మనం ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని మాట్లాడుకుంటాం కదా, అది. అంటే ఇది ప్రపంచానికి సంబంధించిన, ప్రపంచ ప్రజలు వాళ్ళ యొక్క వృత్తులు ఏమిటి దానికి సంబంధించింది. ఇక్కడ చూడండి 4వ పాఠం అదే ఇచ్చాడు, వృత్తులు అనేటువంటిది. ఇక 5వ టాపిక్స్ ఏంటంటే రీసోర్సెస్. రీసోర్సెస్లో మనకి డెఫినేషన్ ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి, అండ్ కన్జర్వేషన్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది రీసోర్సెస్లో. ఈ రీసోర్సెస్ మనకి వనరులకు సంబంధించిన అంశాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వనరులు అనేటువంటిది టాపిక్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. 6వది చూస్తే అగ్రికల్చర్కి సంబంధించింది. డెఫినేషన్, టైప్స్, ఫుడ్ క్రాప్స్, రైస్ అండ్ వీట్, నాన్ ఫుడ్ క్రాప్స్, కాటన్, షుగర్ కేన్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్, రబ్బర్, టీ అండ్ కాఫీ, దేర్ సిగ్నిఫికెన్స్, కండిషన్స్ ఆఫ్ కల్టివేషన్, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఇచ్చాడు అనమాట. అంటే వ్యవసాయానికి సంబంధించి, అంటే ప్రపంచ వ్యవసాయం అన్నమాట ఇది. దీనికి మనకి పాఠం ఇక్కడ ఉంది చూసారా, 6వ పాఠం వ్యవసాయం. ఇవే అందులో ఉన్నటువంటి అంశాలే ఇక్కడ సిలబస్లో పొందుపరచడం జరిగింది. లేదు, ఇందులో ఉన్నటువంటి అంశాలే అక్కడ డిఎస్సిలో సిలబస్గా పొందుపరచడం జరిగింది. ఇక తర్వాత మినరల్స్, ఖనిజాలు. అందులో డెఫినేషన్స్, ఖనిజాలు అంటే ఏంటి, దాని అర్థం, దాని యొక్క వర్గీకరణ, మెటాలిక్ అండ్ ఐరన్, నాన్ మెటాలిక్, బాక్సైడ్ అండ్ ఫ్యూయల్ మినరల్స్, కోల్ అండ్ పెట్రోలియం, ఇవన్నీ ఇచ్చాడు. ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. మరి ఈ పాఠం ఉన్నదా లేదా అంటే చూడండి, ఇదిగో ఖనిజాలు అనేటువంటి టాపిక్ మనకి 7వ పాఠంగా ఉన్నది. సో ఇందులో ఉన్నటువంటి అంశాలు యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ డిఎస్సి సిలబస్లో పొందుపరచడం జరుగుతుంది.
ఇక తర్వాత ఇండస్ట్రీస్, పరిశ్రమలకు సంబంధించి కూడా అంతే. పరిశ్రమ లొకేషన్ ఎక్కడ ఉంటాయి, ఫ్యాక్టర్స్, ఒక పరిశ్రమ స్థాపించాలంటే దానికి సంబంధించిన కారణాలు ఏమిటి. అలాగే టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, అగ్రో, టెక్స్టైల్, ఫారెస్ట్ బేస్డ్ అంటే పేపర్ మిల్స్, అలాగే మినరల్ బేస్డ్, కాటను, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి పరిశ్రమలు అన్నమాట ఇవి. ఇది టాపిక్ ఉన్నదా మనకి, అదిగో 8వ టాపిక్, అది పరిశ్రమలు అనేటువంటి టాపిక్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అంశాలే యాజ్ ఇట్ ఈజ్గా మనకి అక్కడ ఇచ్చాడు. ఓకేనా. ఇక తర్వాత 9వది వరల్డ్ ట్రాన్స్పోర్టేషన్, ప్రపంచ రవాణా అన్నమాట. ఇందులో అన్ని విభాగాలు, రోడ్డు, రైలు, విమానం, ఓడలు, ఇన్ని అంటే ప్రపంచానికి సంబంధించి. ఇక్కడ మళ్ళీ మనం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ ఓడరేవులు ఏమిటి అనేది అడిగాడు, విమానాశ్రయాలు ఏమిటి, రైల్వేలు ఏంటి, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ అడిగాడు. మొత్తం సిలబస్ అంతా ఇక్కడ ఇచ్చాడు. రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్ అండ్ ఎయిర్వేస్, రైల్వేస్, ఇంటెన్సివ్ నెట్వర్క్, రైలు, మొత్తం ఇదంతా చదువుకుంటూ పోతే మనకి అవసరం లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ప్రపంచ రవాణా అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, అది టాపిక్ని అందులో ఉన్న అంశాలను యాజ్ ఇట్ ఈజ్కి ఇచ్చేసాడు. ఎంత యాజ్ ఇట్ ఈజ్కి ఇచ్చారంటే, మేజర్ ఎయిర్పోర్ట్స్ అని మనకు అందులో ఉంటుంది. అందులో టోక్యో, ప్యారిసు, చికాగో, ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మానవ భూగోళ శాస్త్రానికి సంబంధించి 9 విభాగాల్లో ఏదైతే ఉన్నదో అకాడమీ పుస్తకంలో యాజ్ ఇట్ ఈజ్గా అదే అంశాలను డిఎస్సి సిలబస్లో ఒక చోట పొందుపరచడం జరిగింది. అంటే దీని తర్వాత ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ స్టార్ట్ అవుతుంది. దీనికి ముందు మనకి ఏదైతే జాగ్రఫీ అనుకుంటామో అది ఉంటుంది అనమాట, భౌతిక భూగోళ శాస్త్రం. అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, ఈ సౌర కుటుంబం, ఈ తతంగం అంతా ఉంటుంది. ఆ తర్వాత ఇది ఉంటుంది అనమాట. దీన్ని మనం స్టడీ చేయం కదా, మనం అంటే మీలాంటి చాలామంది స్టడీ చేయరు కాబట్టి అదొక్కసారి మీకు చెబితే బాగుంటుంది, శ్రద్ధగా దాన్ని చదువుకుంటారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇది కేవలం నా దగ్గర ఎగ్జామ్స్ రాసే పిల్లల కోసమే కాదు, ఎంతో వేల మంది వీడియో చూస్తారు, వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇండియన్ జాగ్రఫీయే కాదు, మనకు తెలిసినటువంటి వరల్డ్ జాగ్రఫీ అదే కాదు, ఏపీ జాగ్రఫీయే కాదు, దీని నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి విద్యార్థులారా. సో గమనించుకుని శ్రద్ధగా చదువుకోండి. సరే, ఒకటి క్లారిటీ అయింది. ఇక రెండో క్లారిటీ ఏంటి, ఈ పుస్తకం పరిస్థితి ఏంటి మరి, 2014కు సంబంధించినటువంటి పుస్తకం పరిస్థితి ఏంటి అంటే, ఆల్రెడీ ఈ పుస్తకానికి సంబంధించినటువంటి మొదటి 3 పాఠాలు ఏవైతే ఉంటాయో మీరు అలాగా రాయాలి కాబట్టి వాటిని చక్కగా మీకు మెటీరియల్ రూపంలో అందివ్వడం జరిగింది కదా. అలాగే ప్రతి టెక్స్ట్కి కూడా దీనికి ఉండేటువంటి సిలబస్ ప్రకారం ఉండేటువంటి అంశాలను చక్కగా పీడిఎఫ్ రూపంలో, మెటీరియల్ రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను జాగ్రత్తగా వాటిని పెడుతూ ఉంటాను. చక్కగా జిరాక్స్ తీసుకుని చక్కగా దగ్గర పెట్టుకుని చక్కగా చదవండి. అప్డేట్ వెర్షన్ కొంతమంది దగ్గర తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ పుస్తకాలు ఉన్నాయి, ఇంకొక మెటీరియల్ కూడా ఉన్నాయి, కాదంటలేదు. అయితే మొదట ఈ పుస్తకం చదివి, నేను పెట్టేటువంటి టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ పుస్తకంలో చదివి దానికి అప్డేట్ వెర్షన్ ఉంటే రెఫరెన్స్గా చదువుకోండి, తప్పేం లేదు. చదివింది వృధా కాదు ఎప్పుడూ కూడా. అరే నేను అది చదివేశాను, ఇది చదివేశాను అని ఏం అక్కర్లేదు. అందులో ఉన్న అంశాలు ఇందులో చాలా వరకు ఉంటాయి, ఇందులో ఉన్న అంశాలు అందులో కొన్ని కవర్ అవుతుంటాయి. కానీ అప్డేట్ తెలుస్తూ ఉంటుంది కదా. ఎప్పుడో 2014 బుక్ అది, అంటే అంతకుముందు 2010, 2009కి సంబంధించిన డేటా మాత్రం ఉంటుంది అక్కడ. ఎప్పుడో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ గురించి ఉన్నది ఇక్కడ. మరి తర్వాత చాలా ఎయిర్పోర్ట్స్, మరి నెంబర్ 1 ఎయిర్పోర్ట్స్ ప్రపంచం అంతా వచ్చాయి. అలాగే వాటర్ రేవులు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా అప్డేట్ ఉంటే చదువుకోండి, తప్పేం లేదు. కానీ పూర్తిగా ఈ పుస్తకాన్ని మాత్రం చదివి తీరవలసిందే, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆ పుస్తకం సంబంధించినటువంటి యూనిట్స్ను మనకి ఎగ్జామినేషన్ సిలబస్ ప్రకారం నేను పెడతాను. మీరు దాని గురించి టెన్షన్ మానేయండి, చక్కగా చదువుకోండి విద్యార్థులారా. ఓకే. ఇక మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక పద్ధతిగా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే, అదే మా లక్ష్యం అనే వ్యూలో ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే, మీ అందరి కోసం మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. అటు టెట్ బ్యాచ్కి, ఇటు డిఎస్సి బ్యాచ్కి కూడా. సో మా ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నారు, సాధిస్తూనే ఉంటారు. ఎందుకంటే మేము చాలా వ్యూహాత్మకంగా, నిబద్ధతగా పరీక్షలు అనేటువంటి పెడుతూ ఉంటాం. ఈ పరీక్షలు కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఇచ్చాను, అందులో చేరండి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి మెథడాలజీ కూడా కొంచెం కష్టమైనటువంటి సబ్జెక్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా మెథడాలజీ క్లాసులు బోధించి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో పొందుపరిచాను విద్యార్థులు. సో ఆ క్లాసులు కావాలంటే చక్కగా ప్లేస్టోర్కి వెళ్ళండి, మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ అని డౌన్లోడ్ చేయండి. ఆ తర్వాత దాన్ని
మీరు అందులో ఉన్నటువంటి కోర్సెస్ని కొనుగోలు చేసుకోండి. కేవలం 500 రూపాయలకు మాత్రమే ఆ కోర్సు మేము అందిస్తున్నాం. ఓకే, సో ఎగ్జామ్స్ రాయాలన్నా ఈ యొక్క మెథడాలజీ క్లాసెస్ కావాలన్నా ఈ దిగువన నెంబర్లకు కాల్ చేయండి. చక్కగా మీకు ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా కొనుగోలు చేసుకోవచ్చో తెలియజేస్తాం. సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను తిరిగి మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.